ఫోర్త్ డే ఆల్మోస్ట్ కంక్లూడ్ అవుతుంది మన సెషన్. ఏదైతే అత్యంత అవసరమైన విషయాలు ఉంటాయో వాటిని శ్రద్ధ పెట్టాలి. అనవసరమైన విషయాల్ని మోయక్కర్లేదు. ప్రతి మనిషికి, మనందరికీ తెలియవలసిన ముఖ్యమైన విషయం, సూత్రము ఏంటంటే, మనమే మన వాస్తవాన్ని సృష్టించుకుంటాం. ఇది చాలా ప్రాథమిక మౌలిక అంశం. మన జీవితంలో జరిగే అనుభవాలన్నిటికీ కారణం మన లోపలే ఉంటుంది. ఎవరు మన తలరాతని వ్రాయరు. మూఢనమ్మకాలు అక్కర్లేదు. ఎంతో విజ్ఞానం ఉంది ఈ భూమి మీద, ఋషులు ఇచ్చారు. అలాగే ఈవేళ మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో, శాస్త్రం అభివృద్ధి చెందే కొద్దీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని భౌతిక శాస్త్రం శత్రువుగా చూసే రోజులు పోయి, రెండు ఆధ్యాత్మిక శాస్త్రం అనేది మూలమని అర్థం చేసుకునే రోజులు వచ్చినాయి ఇంచుమించు. స్పిరిచువాలిటీ అంటే అదేదో మూఢనమ్మకాల వ్యవహారం కాదు, ఇది పూర్తి శాస్త్రం. అలాగే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. ఎలాగైతే ఒక వ్యవసాయం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, వ్యాపారం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక వస్తువుని మనం తయారు చేయాలన్నా, వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఈ జీవితానికి కూడా కొన్ని ఆ పద్ధతులు ఉంటాయి కదా. ఆ మౌలికమైన అంశాలు మనకి అర్థమైతే, జీవన సూత్రాలు మనకు అర్థమైతే మనం గందరగోళానికి గురవ్వం. చాలా మూఢనమ్మకాలు, చాలా సరికాని నమ్మకాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. మానసిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, మనిషి యొక్క మానసిక వయస్సు 13 సంవత్సరాల దగ్గర ఆగిపోయింది. సగటు మానసిక వయస్సు. ఎందుకని ఆగిపోయింది? శ్రద్ధతో చైతన్యాన్ని పెంచుకోకుండా ఊరిక ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోతే మనిషి ఎదగలేదు, చైతన్యం ఎదగలేదు. చైతన్యం ఎదుగుంటే ఇంకా తిండి కోసం ఇంకా జీవుల్ని చంపడం అనేది ఎంత లో చైతన్యపు పని. ఆటవిక ధర్మాన్ని ఇంకా ఇంత నాగరిక ప్రపంచంలో కూడా ఆచరించడం అనేది ఎంతటి నిమ్నస్థాయి పని. ఆటవిక ధర్మం ఏంటి? బలం ఉన్నవాడిదే రాజ్యం. అది ఆటవిక ధర్మం, మైట్ ఈజ్ రైట్. నాగరిక ధర్మం ఏంటి? ఎవరైతే శక్తివంతులో ఆ శక్తిని ఎవరికైతే లేదో వారికి ఇవ్వడం. బలవంతుడు బలహీనుణ్ణి రక్షించాలి, ఇది నాగరిక ధర్మం. మనకి బలం ఉందని మనకంటే బలహీనంగా ఉన్న జీవుల్ని దారుణంగా చంపి తినేంత ఇంకా లో స్థాయిలో ఉన్నామంటే ఎదిగినట్టు ఎలా అవుతుంది? ఏ సంస్కృతి, ఏ సంప్రదాయం, ఏ జాతి అయితే అత్యంత ఉత్కృష్ట దశలో ఉందో అలాంటి భూమి మీద ఈ పని జరగడం ఎంతటి విచారకరం. ఈ భారతదేశం ప్రపంచానికి నాగరికతనిచ్చిన దేశం, ప్రపంచానికి జీరోనిచ్చిన దేశం భారతదేశం. ప్రపంచానికి ఎన్నో విషయాల్లో ఈరోజు ఏదైతే ఆ రిలేటివిటీ థియరీ ఉందో దానికంటే ఇంకా 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 E=mc² ఏదైతే చెప్పారో 100 సంవత్సరాల నుంచి దానికే ఇంకా అర్థం కాని స్థితిలో ఇంకా ఈ శాస్త్రాలు ఉన్నాయో, భౌతిక శాస్త్రం దానికంటే మించింది ఈ వేదాల్లో, విజ్ఞానంలో ఉంది. E=not mc² ఓన్లీ, E=m. ఈ ఎన్నో విషయాలు మన ఋషులు తెలుసుకుని అందించారు. అలాంటి గొప్ప దేశంలో, ఎంతో విజ్ఞానం ఉన్న ఈ దేశంలో ఎలాంటి జీవితం జీవించాలి, ఏ జీవన విధానాన్ని, మన లైఫ్ని మనకి
ఏదైతే అవసరం ఉందో, ఎలాంటి లక్ష్యం అయితే ఉందో అలాంటి ఆ లక్ష్యం కోసం మన సుఖాల్ని, ఇష్టాల్ని కూడా త్యాగం చేయడం అనేది ఈ దేశం యొక్క ఆదర్శం. భారతదేశపు జాతీయ ఆదర్శం అహింస, త్యాగము. ఈ దేశపు జాతీయ ఆదర్శం ఏంటి? మన జాతీయ జెండా తెలుసు కదా మీకు, జాతీయ గీతం తెలుసు కదా, జాతీయ పక్షి తెలుసు కదా. అలాగే జాతీయ ఆదర్శం, ఈ జాతీయ ఆదర్శం ఏంటి? అహింస, త్యాగం. ఈ రెండు ఈ జాతీయ ఆదర్శం. ఎక్కడ ఏ దేశానికి ఇలాంటి గొప్ప ఆదర్శం లేదు. అలాంటి ఈ దేశంలో ఉన్న మనం, భారతదేశంలో ఉన్న మనం హింసతో జీవించడమా? ఈ తెలుగు రాష్ట్రాల్లో 98.4% మంది మాంసాహారులు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది నా లెక్కలు కాదు, 2024 స్టాటిస్టిక్స్ చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 98.4% మంది మాంసం తింటున్నారు. 98.7% మంది తెలంగాణ రాష్ట్రంలో మాంసం తింటున్నారు. భారతదేశంలో ఉన్న అత్యంత ఘోరమైన స్థితిలో ఉన్న మాంసాహారులు ఉన్న రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రాలు. ఈవెన్ నాగాలాండ్ కంటే కూడా వెనకబడి. నాగాలాండ్లో 2% మంది శాకాహారులు ఉన్నారు. ఇక్కడ 1000కి 15 మంది కూడా శాకాహారులు లేరు. ఇంత దిగజారడానికి కారణం ఏంటి? ఎందుకు దిగజారడం అని అనడం అంటే, ఏమైంది మనకి? ఎలాంటి భూమిలో పుట్టాం? ఇంత గొప్ప జీవనదులు ఉన్నాయి, వేల సంవత్సరాలు వ్యవసాయం చేసిన దేశం ఇది, 5,000 సంవత్సరాలకు పైగా వ్యవసాయం చేసిన దేశం ఇది. ఎలా పండించాలో, ఎలా వండాలో, ఎలా తినాలో ఎంతో విజ్ఞానంతో కూడిన గొప్ప సంస్కృతి మనది. 1600కి పైగా పంటలనిచ్చే భూమి ఈ భూమి మీద ఇంకెక్కడా లేదు. ఈ ప్రపంచంలో ఏ దేశంలోని ఇన్ని 1600కి పైగా మనిషికి కావలసిన అన్ని పోషకాలను అందించే భూమి ఈ భారత భూమి. అందుకే ఈ దేశాన్ని గొప్పది అన్నారు. రాజీవ్ దీక్షితులు గారు అడుగుతారు జర్మనీ వాళ్ళని, మీరు ఎందుకు ఈ ప్రపంచాన్ని ఆధిపత్యం చేయాలంటే, మేము గొప్పవాళ్ళు అంటాడు. ఏ విషయంలో మీరు గొప్పవారు? మీ భూమి మీద ఏం పండుతుంది? జర్మనీలో మీ భూమిలో ఏం పండుతుంది? ఎలా మీ నేల గొప్పదవుతుంది? అక్కడ బంగాళాదుంపలు తప్ప ఏమీ పండవు, చెరుకు పండదు, మామిడి పండదు, వేప పండదు, కారం పండదు, పులుపు పండదు, ఏమీ లేదు, ఓన్లీ దుంపలు తప్ప. ఎలా నీ భూమి గొప్పది? మేరా భారత్ మహాన్ అని ఎందుకన్నాము అంటే, ఈ దేశం అంత గొప్పది, అన్నీ ఉన్నాయి. అలాంటి దేశంలో ఉన్న మనం మన బిడ్డలకి ఒక 50 సంవత్సరాల నిర్లక్ష్యం ఫలితంగా ఈరోజు ఇంతమంది మాంసాహారులు తయారయ్యారు. రోజు రోజుకి ఆహారం అంటే మాంసమే ఆహారం అనే దౌర్భాగ్య స్థితికి దిగజారడం జరిగింది. ఎంత ఘోరం ఇది! అందుకనే ఒకే ఒక లక్ష్యంతో, ఒకే ఒక కళతో ఒక ఆధ్యాత్మిక సంస్థ ఆవిర్భవించింది. దాని పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఏ ఆధ్యాత్మిక సంస్థకి ఈ లక్ష్యంతో, పూర్తి ఇదే లక్ష్యంతో పనిచేసిన ఆధ్యాత్మిక సంస్థ ఈ భూమి మీద ఇంకోటి ఇప్పటి వరకు లేదు. అనేక లక్ష్యాల్లో ఇదొక భాగంగా వారు చేశారేమో కానీ, కేవలం జీవుల పట్ల జరిగే హింస ఆగాలని చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థలో మనం ఉన్నాం కాబట్టి, అలాంటి మూమెంట్లో మనం ఎంత గొప్ప సీక్రెట్ అంటే ఇది, మనం ఏం కావాలి అని అడిగితే అది ఆ ఒక్కటి పొందుతామేమో. మనం ఏదైనా కావాలని కోరుకుంటే ఆ ఒకటి పొందుతాం. ఆ ఒకటి పొందడానికి 100 కోల్పోవాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేయాలో ధర్మాన్ని ఆచరిస్తే మనకి ఏది కావాలో అదంతా వస్తుంది. ఇది సృష్టి నియమం. అందుకే ఈ దేశం ఒక ఫార్ములాని ఇచ్చింది. ప్రపంచంలో ఏ దేశము ఇంత గొప్ప ఫార్ములాని ఇంత సింపుల్గా ఇవ్వలేదు. ఈ దేశం ఇచ్చిన ఫార్ములా ఏంటంటే, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నువ్వు ఆచరించిన ధర్మమే నిన్ను కాపాడుతుంది. కోట్ల మంది దేవతలు ఉన్నారు మీకు,
ఒక దేవుడే కాదు, ఒక పుస్తకమే కాదని ఎవరు మాట్లాడుతూ ఉంటారు. ఇంతమంది దేవతలున్నా, ఇంతమంది దేవుళ్ళున్నా, ప్రతి అణువుని, ప్రతి జీవిని దేవుడిగా భావించిన దేశం ఇది. మనిషిలోనే కాదు, ప్రతి జీవిలోని, ప్రతి ప్రకృతిని, నదిని, అగ్నిని, సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలని అందరినీ దేవుడిగా భావించిన ఉత్కృష్టమైన సంస్కృతి ఉన్న దేశం ఇది. అంత విశాలమైన అవగాహన ఉన్న దేశం ఇది. అంచేత ఈ దేశం ఎంత గొప్ప స్టేట్మెంట్ని ఇచ్చింది అంటే, మీరు నన్ను ఆశ్రయిస్తే నేను మిమ్మల్ని కాపాడుతానని ఇన్ని కోట్ల మంది దేవతలు ఏ రోజు చెప్పలే. ధర్మాన్ని మీరు ఆచరిస్తే, మీరు ఆచరించిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. గీతాచార్యులు చెప్పిన మాట, ఉద్ధరేతాత్మనాత్మానం. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి. నీ హోంవర్క్ ఎవరు చేయరు. నీ లైఫ్ని నువ్వే సృష్టించుకుంటావు. హిమాలయాలంత ఎత్తుకి వికసింపజేసుకుంటావా నీ చైతన్యాన్ని, లేకపోతే లో స్థాయిలో మరింత నీచ స్థితికి దిగజార్చుకుంటావా, అది నీ ఇష్టం. నువ్వే దేవుడివి. అహం బ్రహ్మాస్మి అనే స్టేట్మెంట్ ఇచ్చిన ఏదైనా ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఏ మతమైనా, ఏ సంస్కృతి అయినా ఇంత సాహసోపేతమైన స్టేట్మెంట్ ఇచ్చిందా, నువ్వే దేవుడివి అని. స్టేట్మెంట్ అంటే ఏదో బడాయిగా చెప్పడం కాదు, వాస్తవాన్ని ఇంత అద్భుతంగా చూడడం. అలాంటి దేశంలో పుట్టిన మనం ఈ దేశ ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఆ రోజు ఎంతోమంది దండయాత్రలు చేస్తూ ఉంటే, ఆ పృథ్వీరాజ్ మహమ్మద్ ఘోరీ అనేవాడు అనేక సార్లు వచ్చి దండయాత్ర చేసి అస్తమానం యుద్ధానికి వస్తుంటే 17 సార్లు రావడం, మళ్ళీ తనడం, తరిమేయడం, మళ్ళీ రావడం ఉంటుంటే అన్నారు ఆ పృథ్వీరాజుతో, వాడు అస్తమానం వస్తున్నాడు, వాడి రాజ్యాన్ని మనం వాడిని బంధించి వాడి రాజ్యాన్ని మనం ఆక్రమించేద్దామని అంటే ఆయన ఏమన్నారో తెలుసా, ఇది భారతదేశ మర్యాద కాదు. శత్రువు మన దగ్గరికి వస్తే వాడిని తరిమి కొట్టాం, అది చాలు. కానీ వేరే వాళ్ళని ఆక్రమించడం అనేది భారతదేశ ధర్మం కాదు. వేరే వాళ్ళ సొత్తుని మనం తీసుకోవడం అనేది ఈ దేశం చేయలేదు. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినాయి, కానీ భారతదేశం ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. మన మీదకి వస్తే తరిమి కొట్టామంతే, ఆక్రమించుకోలేదు. అలాంటి దేశంలో మనం మన తిండి కోసం జీవుల్ని చంపేయడం ఎంత ఘోరం, ఎంత అన్యాయం. ఇప్పటికీ తెలియకపోవడం ఎంత భయంకరం. మనిషికి ఇంకా ఇది తినాలి, ఇది తినకంటే ఎలా జీవిస్తాం అనుకునే స్థాయిలో మనం ఉంటే ఏమి సాధిస్తాము? ఈ దేశపు చరిత్ర చూడండి. భారతదేశం అంటే ఎవరు అయితే గుర్తొస్తారో వాళ్ళంతా శాకాహారులు. ఎవరి పేరు చెప్తే చరిత్రలో మనం చూస్తే చిరస్థాయిగా ఉండిపోయిన పేర్లు, మీరు ఆరాధించే దైవాలు కానీ, మనం గొప్పగా అనుకునే గొప్ప మహనీయులు కానీ అందరూ శాకాహారులే. ఒక్క మాంసాహారి అలాంటి వాడు ఉన్నాడేమో చెప్పండి. ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో వాళ్ళంతా శాకాహారులే. ఎవరైతే వీరులు అంటున్నామో, ఎవరి చరిత్ర అయితే ఈ దేశాన్ని ప్రతి మనిషి హృదయంలో అద్భుతంగా తయారు చేస్తే అలాంటి మహనీయులు, అక్బర్ చక్రవర్తిని గడగడలాడించిన రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి, మహావీరుడు. అక్బర్ని ఎనప గుగ్గుల్ని తినిపించిన రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాట్, ఎంతటి వీరుడో, ఆయన పేరు చెప్తే ప్రతి హృదయము పులకించిపోతుంది. అలాంటి మహావీరుడు శాకాహారి. ఛత్రపతి శివాజీ శాకాహారి, హరిశ్చంద్రుడు శాకాహారి, ఝాన్సీ లక్ష్మీబాయి శాకాహారి, విక్రమాదిత్యుడు
శాకాహారి. వీళ్ళందరూ వీరులు కదా. మాంసం తింటే బలం వస్తుంది, బలం వస్తుందని ఎంత ఘోరమైన స్థితిలో మనం ఉన్నాము. ఎవరైతే సైంటిస్టులు అంటున్నామో, ఐన్స్టీన్ శాకాహారి, న్యూటన్ శాకాహారి, అబ్దుల్ కలాం శాకాహారి, ఈ దేశాన్ని రోజు 20 గంటలు పనిచేస్తున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు శాకాహారి. ఆ గిరిజన మహిళ ఈ రాష్ట్రపతి, ఇంత పెద్ద దేశానికి, ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శాకాహారి. మాంసం తిని పిరికి వాళ్ళు అవుతామా? పనికిరాని ఎందుకు పనికిరాని దుర్బలంగా తయారవుతామా? అద్భుతంగా తయారయ్యి ఈ జీవితాన్ని పండించుకుంటామా అనేది మనం తీసుకునే ఆహారం మీద కదా ఆధారపడి ఉంటుంది. రక్త మాంసాలు తింటా పిల్లలకి బలం వస్తుందని పెట్టే ఈ నీచమైన అశాస్త్రీయమైన పని ఆగాలి. దానికోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పనిచేస్తుంది. ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీ అవనివ్వండి, లేకపోతే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యం అందరూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవ్వాలి. ధ్యానం ద్వారానే వారి చైతన్యం పెరిగి మంచి చెడ్డలు అవగాహన చేసుకునే స్థాయికి ఎదుగుతారు. ఏది చెడ్డ, ఏది మంచి అని ఎవరో చెప్పడం కాకుండా వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు. కాబట్టి ధ్యానాన్ని మనం అందరికీ చెప్తున్నాం. పత్రిజీ ఆ పని 35 సంవత్సరాలు ప్రతి ఇంటికి తిరిగి చెప్పారు. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా సమస్య ఉంది అంటే దానికి కారణం ఆ జీవుల పట్ల జరిగిన అన్యాయం యొక్క ఫలితమే. మీ ఇంట్లో మంచి జరిగిందంటే దానికి కారణం మీరు చేసిన మంచి పని యొక్క ఫలితమే. మీ ఇంట్లో దుఃఖం ఉందంటే ఇగో ఈ పని ఫలితమే. మనం ఏమిస్తామో దానినే పొందుతాం. మనం ఏడిపించాము, అందుకే జీవితాల్లో ఏడుపులు ఉన్నాయి. మనం బంధించాము, అందుకే మనం బంధించబడ్డాం. ఏముంది స్వేచ్ఛ మనకి ఇంకా ఏమీ స్వాతంత్రం రాలేదు. మనం దారుణమైన ఆధ్యాత్మిక బానిసత్వంలో, మానసిక బానిసత్వంలో ఇంకా ఉన్నాం. స్వతంత్రం అనుకుంటున్నాం. స్వతంత్రము అంటే దీనికి సమానమైన పదం ఇంగ్లీష్ భాషలో లేదు. స్వతంత్రము ఆ ఫ్రీడమ్ కాదు, అది ఫ్రీ డంప్. ఫ్రీడమ్ వాళ్ళకి స్వతంత్రం అనే భావం లేదు. స్వతంత్రం అంటే టెక్నాలజీ టు హ్యాండిల్ వన్స్ ఓన్ సెల్ఫ్. స్వతంత్రము నిన్ను నువ్వు నడుపుకునే పద్ధతి. స్వతంత్రము, తంత్రము అంటే పద్ధతి, టెక్నిక్. నిన్ను నువ్వు నడుపుకునే పద్ధతి. నీ జీవితానికి నువ్వే యజమానివి. నీ జీవితాన్ని ఇంకొకరెవరో యజమానులు కాదు, నువ్వే నీ జీవితానికి యజమానివి కావాలి. నీ జీవితపు దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. బుద్ధుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాట్లాడిన చివరి మాట అదే, అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఎంత సింపుల్ అయిన విషయము. కింద మీద పడిపోకర్లే. జీవితంలో ఒక పెను సంక్షోభం వస్తే ఒక పెను ఆశీర్వచనం వచ్చి తీరుతుంది. దుర్బలంగా చిన్న సమస్య వస్తే ఏదో కొంప మునిగిపోయినట్టు అక్కడెక్కడో మచిలీపట్నంలో డిగ్రీ చదువుతున్న పిల్లకి స్నేహితురాలు మాట్లాడలేదని సూసైడ్ చేసుకుంది. ఎందుకు ఇంత దుర్బలంగా తయారయ్యాం? ఎవరో నీతో మాట్లాడలేదని, ఎవరో నిన్ను కామెంట్ చేశారని, ఎవరో ఏదో అన్నారని. మా ఊర్లో ఒక ఆమె 200 ఎకరాల భూమి, అత్తగారు అందట ఆమెకి అత్తగారికి తెలియకుండా మామిడి పండు ఇచ్చిందని, ఎవరికో మామిడి పళ్ళు ఇచ్చిన ఏదో వేతనాలు చేస్తున్నావు అందట ఇంక జీవితంలో మామిడి పళ్ళు మానేసింది. అరే ఎంత దుర్బలమైన మానసిక స్థితి. ఎవరో ఏదో కామెంట్ చేస్తే నువ్వు నీ జీవితానికి యజమాని అయితే ఇంకొకటి కామెంట్ చేస్తే నువ్వెందుకు ఫీల్ అవుతావు? రిమోట్ నీ చేతుల్లో ఉండాలి, వాడి చేతుల్లో కాదు. నీ హ్యాపీనెస్,
నీ చేతిలో ఉండాలి. వాడెవడో నీకు పిచ్చెక్కించేలాగుంటే ఇంక నువ్వేంటి? రోడ్డు మీద వెళ్తుండే ఎవరో నిన్ను కామెంట్ చేస్తే నువ్వు వెంటనే రియాక్ట్ అయిపోయి, ఎందుకింత వీక్ ఉంది మన సిస్టమ్ అంటే, మన ఆహారం, మన వ్యవహారం, మొత్తం లైఫ్ అంతా 2D అయిపోయింది. ఓన్లీ స్క్రీను మనమే. రోజుకి సగటున 8 గంటలు సెల్ ఫోన్లో ఉంటున్నారు సగటున భారతదేశంలో. ఇంకేం పెరుగుతుంది మేధస్సు? సగటున 8 గంటలు మనం స్క్రీన్నే చూస్తా గడిపితే ఇంకేమి ఏమైంది అంటే దుర్బలం. ఏదో ఆ క్షణాన్ని గడిచిపోతే చాలని ఇలాంటి వీక్ జీవన శైలి, వెస్టర్న్ లైఫ్ స్టైల్, దారుణమైన ఇమిటేషన్. మోడర్న్ అవ్వాలి కానీ వెస్టర్న్. మన వేషం, మన భాష, ఎలాంటి దేశం ఇది? ఎలాంటి సమశీతోష్ణ స్థితి ఉన్న దేశం ఇది? వేడి ఉన్న దేశం. ఇక్కడ జీన్ ప్యాంట్లు, టైట్ బట్టలు, మమ్మీ డాడీలే పిలుపులు, అంకుల్ ఆంటీలే పలకరింపులు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా ఆయన అన్నాడు, 800 ఏళ్ళు ముస్లింలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత జిమ్ కార్టర్ అని అమెరికా ప్రెసిడెంట్ భారతదేశం వచ్చినప్పుడు, మీకు స్వతంత్రం ఎక్కడొచ్చింది? మీరు ఇంకా బానిస మనస్తత్వంలోనే ఉన్నారు. 1000 ఏళ్ళు బానిసలుగా ఉన్నారు కదా, అందుకని మీరు బానిస మనస్తత్వంలో ఉన్నారు. అందుకే ఆ బానిస మనస్తత్వంతో ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఇంగ్లీష్ వస్తుంది. లెక్కలు ఇంగ్లీష్లో చదివితే లెక్కలు వస్తాయా? నీ మాతృభాషలో కదా ఇంగ్లీష్. అదొక సబ్జెక్ట్, హిందీ ఒక సబ్జెక్ట్, అదే మీడియం. నీ మాతృభాషలో నువ్వు శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసి ఆ కల్చరు, ఆ పద్ధతి, ఆఖరికి భోజనాల దగ్గర కూడా బఫెలో మీల్స్, బఫెలో అదే కదా నుంచింది అంటుంది. ఇది విమర్శించుకోవడానికి కాదు ఫ్రెండ్స్. మనం మన మూలాల్ని విడిచిపెట్టి ఆ వెస్ట్ వైపు పరిగెడితే ఏమవుతుందో అనేది మనం అమెరికాని చూస్తే తెలుస్తుంది. ఈవేళ అమెరికాలో 67% సైకియాట్రీ మందులు వాడుతున్నారు, ఆ దేశపు ప్రెసిడెంట్తో సహా. పిచ్చి మందులు వాడుతున్నారు. వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్, ఇది మనం ఊహించి చెప్పడం లేదు. అమెరికాలో ప్రతి 3 2 పిచ్చి మందులు వాడుతున్నారు. పిచ్చికి అతి చేరువలో ఉంది. వాళ్ళని మనం అనుకరిస్తున్నాం. ఇక్కడ చూడండి, అక్కడ 66% పిచ్చివాళ్ళు ఉంటే భారతదేశపు లెక్క చూస్తే 0.06 సైకియాట్రీ మందులు వాడుతున్న వాళ్ళ సంఖ్య. ఇది నా లెక్కలు కాదు, ఇది నేను నోటుకొచ్చి చెప్పినవి కాదు. ఎందుకు ఇక్కడ పిచ్చెక్కడం లేదు అంటే, ఇక్కడ ఎందుకు ఇంత ఇది లేదంటే, మన ఆహారం, మన వంట విధానం, మన లైఫ్ స్టైల్. ఇక్కడ ఒక పేద రైతు, ఎంతో పల్లెటూరులో ఉన్న రైతుకి ఏదైనా నష్టం వస్తే అక్కడ ఏమంటాడో తెలుసా? అతను డిప్రెషన్కి వెళ్ళడు. నా రాముడు ఉన్నాడు, నా కృష్ణుడు ఉన్నాడు, నా కర్మ అనుకుంటాడు. సెల్ఫ్ హీలింగ్, తను తాను హీల్ చేసుకునే ఒక గొప్ప సంస్కృతి ఇక్కడ ఉంది. పోతే పోయిందిలే, ఏ కర్మ వచ్చేసానేమో, మళ్ళీ వస్తుందిలే, ఆ భగవంతుడి కృప ఉంటే అని ఒక సామాన్య పేద మారుమూల గ్రామంలో ఉన్న ఒక గ్రామీణుడు కూడా తను తాను హీల్ చేసుకునే సిస్టమ్ ఉన్న ఈ దేశం, వాళ్ళని అనుకరిస్తామా? మన బిడ్డలకి అనుకరణ నేర్పుతా. ఇవాళ మనందరి ఫెయిల్యూర్. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇది నా ఫెయిల్యూర్. ఈ నెక్స్ట్ జనరేషన్కి నేను ఏమి ఇచ్చానని చూస్తే బాధ అనిపిస్తుంది. 98.4% మంది మాంసం తింటూ ఉన్నారంటే ఏం చేసాం మనం ఇన్నాళ్ళు? ఎంత నిద్రపోయాం? ఇది మనందరి పేరెంట్స్ యొక్క ఫెయిల్యూర్. మన బిడ్డలు ఇలా ఉన్నారు.
ఒక 50-60 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిందనుకుని అన్నిటిని విడిచిపెట్టి వాళ్ళలాగా మనం పరుగులు పెట్టి ఒకలాంటి లైఫ్ స్టైల్ని దూరం చేసాం. అందుకే ఈవేళ కావాల్సింది ఏంటో తెలుసా? సనాతన హిందూ ధర్మం. 49 నాగరికతలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. 49లో 48 నామరూపాలు లేకుండా పోయినాయి. కేవలం 15 సంవత్సరాల విదేశీ పరిపాలనలో ఆ ఇరాన్ పర్షియన్లు జొరాస్ట్రియన్ మతాన్ని, ఎంత అద్భుతమైన మతమో, జొరాస్ట్రియన్ మతాన్ని ప్రపంచంలో నవ్వే మతం అంటారు. అలాంటి మతం, అలాంటి సంస్కృతి, ఎంతో అద్భుతమైన లైఫ్ స్టైల్, ఎంతో అద్భుతమైన సంస్కృతి ఉన్న ఆ పర్షియన్లు కేవలం 15 సంవత్సరాలు ఇస్లాం దాడితో వాళ్ళ సంస్కృతి అంతా నామరూపాలు లేకుండా పోయి ఈవేళ అదిగో చూసారు కదా ఇరాన్ ఎలా ఉందో. అనేక దేశాలు 48 నామరూపాలు లేకుండా పోయినాయి. ఇవాళకి సజీవంగా ఉంది ఒకటే, అది సనాతన హిందూ ధర్మం. ఇది మన ఆస్తి. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా విషయం తెలియాలనుకుంటే, తెలుసుకున్నాం అనుకుంటే దానికి మూలాలు ఇక్కడ ఉన్నాయి. అది ఎప్పుడో లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు క్రితమే ఇక్కడ మన స్క్రిప్చర్స్లో 2 కోట్లకి పైగా మూల గ్రంథాలున్న విజ్ఞాన నిధి భారతదేశం. 2 కోట్లకి పైగా సోర్స్ గ్రంథాలు ఉన్నాయి. ఏ కల్చర్కి ఇంతటి గొప్ప విజ్ఞానం ఇవ్వబడలేదు. ఇది చాలా అద్భుతం. అవి పిల్లలకి అందించాలి. వేదాలు, ఉపనిషత్తులు అంటే సంస్కృతంలో ఉంటుందని ఇందాక మిత్రులు మాట్లాడారు. దాని అర్థం అవ్వదని, అర్థం అవ్వక్కర్లే. అది ఫోనెటిక్ ఎఫెక్ట్, ఆ సౌండ్, ఆ ఉచ్చారణ నీ లోపలే ప్రశ్నని ఉపనిషత్తులు ఇది చేయాలి, ఇది చేయకూడదని చెప్పవు. ప్రశ్న నీ లోపలే వస్తుంది, సమాధానం నీ లోపలే తెలుస్తుంది. ఉపనిషత్తులు నీలో ఉన్న ఫ్యాకల్టీస్ని మేల్కొల్పుతాయి. ఆ మంత్రాలు నీలో మేల్కొల్పుతాయి. దాని ఎఫెక్ట్, ఆ సౌండ్, ఆ వైబ్రేషన్. అంతేగాని అది విశ్లేషించి మాట్లాడుకునే మాటలు కాదు. ప్రతి దాని వెనక ఎంతో సైన్స్ ఉంది. ఆ టెంపుల్ లేనిదే ఊర్లో ఉండొద్దన్నారు, తెలుసు కదా మీకు. దేవాలయం లేని గ్రామంలో నివాసం ఉండకూడదు, నివాస యోగ్యం కాదు ఆ గ్రామం అన్నారు. ఎందుకని? అదొక ఎనర్జీ సెంటర్. అక్కడ స్ట్రక్చర్, ఆ గోపురం మీద ఉన్న ఆ గరుత్మంతుడు, ఆ దేవతలు ఎవరైతే గ్రావిటేషన్ ఫోర్స్ని లో మాస్టరీ ఉందో వాళ్ళు మీకు ఆ గుడి ముందు ఉంటారు. ఆ దేవతలు వాళ్ళు మనందరిలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ రాకుండా కాపాడడానికి కావాల్సిన ఎనర్జీని ఎప్పుడు ఆ గ్రామానికి, ఆ టెంపుల్ ప్రదేశంలో ఇస్తూ ఉంటారు. గరుత్మంతుడు, ఆ దేవతలు, అలాంటి వారు అందరూ ఉంటారు. గుడి, ఆ గర్భగుడి, అది ఆ న్యూక్లియర్ ఎనర్జీని ఆ గ్రామం అంతా వెదజల్లుతూ ఉంటుంది. ఆ మూల విగ్రహం ఎంతటి శక్తిని వెదజల్లుతూ ఉంటుందో, ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో. అందుకే వందల సంవత్సరాలు కష్టపడి కట్టారు అంత టాల్ టెంపుల్స్ని. వేలాది టెంపుల్స్ని కూలగొట్టిన ఇవాళకి ఎన్ని ఉన్నాయో టెంపుల్స్. ఇది మూఢం, భక్తి, మతపరమైన విషయం కాదు. ఇది ఒక సైన్స్ ల్యాబొరేటరీస్. అవి ప్రతిరోజు ఆ గుడిలో గంట వినబడగానే ఆ ప్రాంతం వాళ్ళందరూ లేచి తయారై ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ కార్యక్రమాలకు వెళ్ళేవారు. చక్కటి ప్రశాంతమైన మనసుతో, భగవంతుడా ఈరోజంతా శుభం కలిగేలాగా నన్ను ఆశీర్వదించని ఆ పని చేసేవారు. ఇవాళ ఏముంది? మమ్మీ కాఫీ అనో, లేదా మమ్మీ హార్లిక్స్ అనో, 9 గంటలకో 10 గంటలకో, మమ్మీ 11 గంటలు లేస్తుంది.
మమ్మీలు కదా. విమర్శించడం అనడం లేదు, ఎందుకు ఆ మోజుల్లోకి వెళ్ళిపోయాము. మమ్మీ అని పిలిస్తే పెద్ద కల్చర్ అని అనుకునే స్థాయి ఏంటిది? ఇది వెస్టర్న్ కాదు, మోడర్న్ అవ్వాలి. ఆధునిక శాస్త్రాన్ని వెస్ట్లో ఉన్నా, ఈస్ట్లో ఉన్నా, ఇంకెక్కడున్నా మనం అందరం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందులో ఉన్న మంచిని మనందరం అప్లై చేయాలి. కానీ చెత్త ఈవేళ భారతదేశంలో మనం ఆల్రెడీ వెస్టర్న్ అయిపోయాం, బ్రెయిన్ వాష్ చేయబడ్డాం. ఇక్కడ కూడా ఈ గిరిజనులు కూడా ఈవేళ వాళ్ళు పేస్ట్ వాడుతున్నారు, షాంపూ వాడుతున్నారు. మీకేం పోయగలరా? ఇంత చక్కగా మన ముందే ఉన్నాయి 2-3 కుంకుడు చెట్లు మన దాంట్లోనే. ఇది ఎలా వాడతారని కూడా మాకు తెలియదు అంటున్నారు ఆ పిల్లలు. తల రుద్దుకోవచ్చు దీంతో ఇలా అంటే, ఇది ఎలా రుద్దుకుంటారా? మేము అమ్ముతాం అంటే, అమ్మడానికే తెలుసు వాళ్ళకి. అవి కొనుక్కుంటారట, అమ్ముతాం అంతే. వాళ్ళు వాడడం లేదు. వాళ్ళు షాంపూలు వాడుతున్నారు, వాళ్ళు పేస్టులు వాడుతున్నారు, వాళ్ళు బ్రష్లు వాడుతున్నారు, వాళ్ళు సబ్బులు వాడుతున్నారు. అంతా అయిపోయింది. ఈవేళ ఫుడ్ డిజర్ట్స్లో ఉన్నాం మనం. నోవర్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. ఫుడ్ లాంటి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. అలాంటి వీక్ ఫుడ్ తిని వీక్గా తయారయ్యాం. ఎన్నప కండరాలు, ఉక్కు నరాలు కావాలి. పిల్లల్ని దుర్బలంగా పెంచడం కాకుండా వాళ్ళని కొండలెక్కమనాలి, నదుల్లో దూకమనాలా. ఏమైపోతావు 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 అని ఊరికే వెంటపడడం కాదు, ఆ సాహసాలు చేసేలాగా ఆ పిల్లలకి అలాంటి తర్ఫీదు ఉండేలాగా, అలాంటి ప్రోత్సాహం ఉండేలాగా చేయడం అనేసి అంతసేపు 6 గంటలకి కాన్వెంట్కి పంపించేసి మళ్ళీ 10 గంటలకో రాత్రి 9 గంటలకో ఆడ బస్సులో దింపితే మళ్ళీ రాగానే అమ్మ కూర్చోబెట్టి ఆ కురికిరి ఇచ్చేసి మళ్ళీ హోంవర్క్ అని, లేకపోతే ఈవిడ మళ్ళీ ట్యూషన్ మొదలెడుతుంది. ఏం చేయాలి? అందుకే నారాయణ కాలేజీలో, నారాయణగూడలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన పరీక్షలు అయిపోయిన రోజు ఆ పిల్లలు ఆ హాస్టల్లో ఉన్న బాత్రూంలో అట్లని పగలగొట్టి ఆ రాళ్ళు తీసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ మీద విసిరారు. మీరు చూసారు కదా, టీవీలో చూసారా? ఆ కానిస్టేబుల్ ఎవరో వస్తుంటే అతనికి బుర్ర పగిలి రక్తం కారిపోతుంది. ఆ పిల్లలు ఎందుకు అలా ఉన్నారు? ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు రోడ్డు మీద ఎవరో నిష్కారణంగా, ఏమీ లేదు, ఎవరో వెళ్తుంటే వాళ్ళ మీద రాళ్ళు విసిరారంటే ఏమీ నేర్చుకున్నారు ఆ 2 సంవత్సరాలు? వాళ్ళని కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా కూర్చోబెట్టి తుమ్మారు కాబట్టి వాడికి సమాజం మీద ఎంత కసి ఉందో. ఆ రాళ్ళు వేసిన వాడు ఈరోజు రోడ్డు మీద తిరుగుతుంటే ఏం జరుగుద్ది? అలాంటి వాటికి మరి డబ్బులు ఇచ్చి మన పిల్లల్ని బలి చేసుకుంటా ఉన్నాం. ఎందుకు నేను ఇదంతా మాట్లాడానంటే ఫ్రెండ్స్, మీరు మళ్ళీ శాస్త్ర ప్రమాణం ఉన్న జీవన విధానంలోకి రావాలి. ఎవరో బయట నుంచి ఏమాత్రమూ అవగాహన లేని వాళ్ళు చెప్పింది కాదు. ఇక్కడ ఆయుర్వేదం ఉంది, ఇక్కడ విజ్ఞానం ఉంది, ఇక్కడ వైద్యం ఉంది. ఆ రోజు ఎవరికి ఏమీ తెలియని రోజున సుశ్రుతుడు కంటికి ఆపరేషన్ కూడా చేశారు. వాడెవడో ముక్కు కోసేశారు. అప్పట్లో ముక్కు కోసేవారు. ఆ ముక్కు కోస్తే ముక్కు పట్టుకుని వెళ్ళిపోతున్నట్టు గుర్రం మీద ఎవరో మన మీద ఆక్రమించడానికి వచ్చినవాడు వాడిని ఆ గ్రామస్తులు ఏం చేశారంటే ముక్కు కోసేశారు. అప్పుడు ముక్కు చెవులు ఏదో కోసేసేవారు. ఆ ముక్కు కోస్తే అది వేలాడుతా వాడు పట్టుకుని వెళ్తుంటే ఆ గ్రామంలో ఎవడో చూసి ఆగాగని వాడు మళ్ళీ దానికి ఆ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. అంత సైన్స్ ఉండేది ఇక్కడ. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు. ఒక గ్రామంలో ఉన్నవాడు ఏదో పసరు కట్టి అక్కడ దాన్ని చేసి దాన్ని జాయింట్ చేసి దానికి ఏదో చేయాలో చేసి వాడు ముక్కు మళ్ళీ సరి చేసి పంపించాడు. అంతటి రీసెర్చ్ జరిగిన ఋషులు ఇచ్చిన విజ్ఞానము, జ్ఞానము, జీవన విధానము ఉన్న మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ మధ్యన ఎప్పుడో నేను అన్నాను పత్రిజీతో, ఆ మెకాలే 1836లో ఒక లెటర్ రాశాడు. భారతదేశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేను తిరిగాను, ఇక్కడ అసలు పేదరికం లేదు, దొంగతనం లేదు, వీళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, ఈ దేశాన్ని మనం
స్వాధీనం చేసుకోవాలంటే వీళ్ళు విద్యా విధానంలో మార్పు తేవాలన్నాడు. అందుకే ఇలా తయారైందంటే ఆయన ఏమన్నారో తెలుసా? నీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదా? మెకాలే ఎప్పుడు వెళ్ళిపోయారు ఆళ్ళు. ఇంకా మెకాలే పడి ఎందుకు ఏడుస్తావు 75 ఏళ్ళ తర్వాత కూడా? ఏమైంది నీకు? నీ గొప్పతనం నువ్వు చెప్పాలి గానీ, వాడికి పడి ఇంకా ఏడుస్తావు? వాడేం చేయాలో ఆడు చేశాడు. ఆడు వేరే దేశం వాడు కాబట్టి వాడు చేశాడు. కానీ నువ్వేమయ్యావు? ఈ దేశంలో ఉన్న నువ్వు, ఈ దేశంలో ఉన్న గొప్పతనాన్ని ఎందుకు ప్రచారం చేయలేకపోయావు? ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఇంకా మెకాలేకి పడి ఎందుకు ఏడుస్తావు? ఇంకా బ్రిటిషోడికి పడి ఎందుకు ఏడుస్తావు? అని. ఇదంతా మీరు గుర్తుపెట్టుకొని చేయవలసిందేంటో తెలుసా? ఒకసారి మీరు తప్పనిసరిగా మన ఋషులిచ్చిన ఆ విజ్ఞానాన్ని కొంచెమైనా మన బిళ్ళలకి అందించడానికి ప్రయత్నం చేయండి. మనం కూడా చదవాలి. మనం కూడా తెలుసుకోవాలా. ఓకే. నేనేదో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయినట్టు నన్ను. ఏం చేయాలి ఇవాళ నుంచి అంటే, మీరు తప్పనిసరిగా ఇందాక సార్ చెప్పారు కదా, ఆ బ్రహ్మ ముహూర్తంలో పొద్దుటే లేవడాన్ని నెమ్మదిగా మొదలుపెట్టండి. పొద్దుటే కొంతసేపు ఆ వ్యాయామం చేయండి. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వచ్చాట. డాక్టర్ గారు, నా సంసార జీవితం అసలు బాగోలేదు అని. ఆ డాక్టర్ గారు అన్నారంట, రోజు నువ్వు ఒక 10 కిలోమీటర్లు నడు అన్నారట. ఒక వారం తర్వాత ఫోన్ చేయని. వారం తర్వాత ఆయన ఫోన్ చేశాడు. వారం తర్వాత కలు అన్నాడు, ఫోన్ చేయన్నాడు. ఆ డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. డాక్టర్ గారు ఏంటంటే, నేను వచ్చాను కదా మీ దగ్గరికి, మీరు రోజు నడవమన్నారు కదా, నడుస్తున్నాను. ఎలా ఉందయ్యా నీ సంసార జీవితం? నేను 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను డాక్టర్ గారు. రోజు 10 కిలోమీటర్లు నడమన్నాడు కదా, నడుస్తూ పోతున్నాడు అనమాట. రోజు ఈ శరీరానికి, నీ లక్ష్యానికి ఎలాంటి అలవాట్లు నువ్వు చేసుకోవాలో అలాంటి అలవాట్లు చేసుకోవాలి. మిగిలినట్లని త్యాగం చేయాలి. ఆ సినిమా యాక్టర్లు చూడండి, వాళ్ళు ఆ ఫిజిక్ని మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు నానగడ్డి తినేరు కదా. ఆ న్యూట్రిషన్ చెప్పిన దాని ప్రకారం అలా జాగ్రత్తగా పాపం వాళ్ళు కంట్రోల్ చేసుకుని 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా ఆ గ్లామర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారా లేదా? ఆ చిరంజీవి ఇప్పటికీ డ్యాన్స్ చేస్తున్నాడు కదా. మన 30 ఏళ్ళ కుర్రోడిని డ్యాన్స్ చేయమనండి, ఎంత లావు ఉంటున్నాడు. వంగి ఆ బూట్కి లేసి కట్టుకోమంటే కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఉంటే ఎలా? ఏవో వచ్చినాయి మనకి వేళ గెస్టులు. సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఇదేదో మాట్లాడారేంటి అని అనుకోకండి. నాకు ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీరు ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు చదివారు కదా, నాది సైకాలజీ సబ్జెక్టు, నేను అన్నీ ఏవో అవే చదివేవాడిని. ఇదంతా పురాణం అనుకునేవాడిని. మన శాస్త్రాలు మనకు సంబంధించినవి ఈ సాంస్క్రిట్లో ఉంటాయి, అది మనకు రాదు, వాళ్ళు ఏదో చెప్తారు, అదేదో అంటారు, అవన్నీ ఏంటి అనుకుని ఇంగ్లీష్ ఎంత బాగుంది, ఆ పుస్తకాలు ఎంత బాగున్నాయి అని అవే చదివేవాడిని. ఇవి చూసిన తర్వాత అవి కనీసం ఏబీసీలు కూడా కాదు కదా అని అర్థమయ్యాక ఇది మాట్లాడకపోతే ఏం చేయాలి? ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, మీరు ఈ మధ్యన వేదాలు ఉపనిషత్తులు అంటున్నారు. అది కాదు సార్, మీరు ఇదంతా చెప్పండి, మళ్ళీ మీరు ఎటో తీసుకెళ్తున్నారని. ఎటో తీసుకెళ్ళడం కాదు నాయన, మీరందరూ డైలీ కనీసం శివసూత్రాలు వినండి. సామవేదం షణ్ముఖ శర్మ గారిది వినండి. 14 సంవత్సరాల వయసప్పుడే అన్ని శాస్త్రాలని అధ్యయనం చేసిన మహనీయుడైన శివసూత్రాసని కొట్టండి. ఓషో రజనీష్ని వినండి, చదవండి. ఓషో రజనీష్ ఎంతమంది చదివారు ఇందులో? ఇద్దరు ముగ్గురు నలుగురు కనబడ్డారు. ఆయన మా ఎస్కోట మా మిత్రుడు సచిన్ గారు. వండర్ఫుల్. మీరు కూడా ఓషో బుక్స్ చదవండి. రోజు ఎంతసేపు ధ్యానం చేస్తారో కనీసం అంతసేపు పుస్తకాన్ని చదవండి. ఎవరో చెప్తే సరిపోద్ది అనుకోవద్దు.
మనకి అలవాటు నెమ్మదిగా ఒకసారి అన్నీ చదివేలేకపోవచ్చు, కానీ చదవండి, ఆ పాయింట్స్ రాసుకోండి, దాన్ని మీరు చూడండి. ఈ టైం సరిపోదు, ఈ లైఫ్ సరిపోదు, అన్నీ ఉన్నాయి. ఓకే, ఎలా ఉంది మీకు ఈ సమ్మర్ క్యాంప్? ఏదైనా శిక్షా శిబిరంలో ఉందా, మామూలుగా ఉందా? ఈ ఈరోజు మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు. ఈరోజు మొన్న అంత హార్డ్గా లేదు, మీకు మామూలుగా సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ఇది శిక్షణా శిబిరంలో ఉంది, శిక్షా శిబిరంలో లేదు. ఎంజాయ్ ఎక్కడైనా ఉంది. అది విషయం మీకు ఉపయోగపడేది అయి ఉండాలా, మనకు ఉపయోగపడేది అయి ఉండాలా. వృధాగా ఏది ఉండకూడదు. మీ సమయం కానీ, లేకపోతే ఇక్కడ ఆ వంట వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఎండల్లో పనిచేస్తారు, వాళ్ళకి క్లాప్స్ కొట్టండి. ఈ ఎండలో కట్టెడి పొల్లలో వంట చేసిన ఆ మహానుభావుడికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మనకి ఫ్యాన్ లేకపోతే, ఏసీ లేకపోతే అసలు ఉండలేము, కానీ ఏదోలాగా నాకు అలవాటు అయింది. ఇక్కడ కొంచెం మామూలుగా తిరుగుతున్నారు పాపం, మీరు అందరూ కూడా ఏసీ లేకపోయినా ఉన్నారు. మీకంటే కష్టం ఆడు ఇంకా ఎక్కువ అనిపించాడు పాప వంట అయినా. మధ్యాహ్నం అంత దూరం ఉంటేనే పొయ్యి వేడి వచ్చేస్తుంది, ఆ వేడిలో అతను వండుతున్నాడు 3 పూట్ల మనకి. అలాంటి కష్టం, అంత కష్టపడ్డాడు కాబట్టి మనం కొంచెం నేర్చుకుని వెళ్తే, మీరు కొంచెం అభినందించండి. నిన్న బిర్యానీ బాగుంది కదా, ఆయనకి వెళ్ళి చెప్పండి చాలా బాగుంది అని చెప్పారు కదా. బాగోకపోతే ఎప్పుడు బాగోలేదని ఎవరి దగ్గర చెప్పద్దు, ఏది బాగుందో దాని గురించి చెప్పాలి. అభినందిస్తే మనకన్నీ మంచి జరుగుతాయి, విమర్శిస్తే మనకి ఏదొద్దో అవన్నీ వచ్చేస్తాయి. లేనితనాన్ని చూస్తే, లేనితనం మీద ఫోకస్ చేస్తే లేనితనం పెరుగుద్ది. ఏదైతే బాగుందో దాని మీద ఫోకస్ చేస్తే బాగున్నవన్నీ మనకి అట్రాక్ట్ చేసుకుంటాం. మనమే మన లైఫ్ని క్రియేట్ చేసుకుంటాం, మనమే అట్రాక్ట్ చేసుకుంటాం. మనం ఏ ప్రోగ్రామ్ని ట్యూన్ చేస్తే ఆ ప్రోగ్రామే కదా వస్తుంది. నెగిటివ్ని ట్యూన్ చేస్తే నెగిటివ్ ప్రోగ్రామే వస్తుంది. వెళ్ళిపోదామా? పురుగులు వచ్చినాయి బాగా, వచ్చి సినిమా చూద్దామా? తగ్గినాయా? ఇప్పుడు నన్ను ఏమైనా అడుగుతారా? అలాగే మనం మాట్లాడదాం, ఇట్లా అందరికీ ఉపయోగపడేది మాట్లాడదాం. ఏదైనా అడగండి. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పడం మానేసి మనం చేస్తుంటే, మనం చేసింది చేస్తారు, చెప్పింది చేయరు. మీరు చేశారా మీ తల్లిదండ్రి చెప్పిన పని? చెప్పు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మీ మదరు ఫాదరు ఏం చెప్పారో అలా చేశారా, మీకు నచ్చినట్టు చేశారా? మీ ఫాదర్ అయిన చాలా గొప్ప అయిన అయి ఉంటారు అని చెప్తే మీరు ధ్యానంలో ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మందికి ఉండేది ఏంటి? ఎక్కువ శాతం మంది తల్లి తండ్రి బాధపడతారేమో అని పాపం వాళ్ళని నెమ్మది అయిన వాళ్ళు, మెత్తని వాళ్ళు అయితే అలా ఉంటారు. కొంచెం షార్పు తెలివైన వాళ్ళు, చరిత్రను సృష్టించే వాళ్ళైతే వాళ్ళు వేరేగా ఉంటారు. నియమాల్ని పట్టించుకుని పాటిస్తూ ఉంటారు. తల్లి తండ్రి చేయవలసిన వాళ్ళ రోల్ ఏంటంటే సపోర్ట్గా ఉండాలి. తల్లి ఎన్లైటన్ అయితే బిడ్డకి ఎలా చూడాలో ఏం చెప్పాలో తెలుస్తుంది. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలడా? మనకే సరిగా తెలియంది పిల్లలకి ఏం చెప్తాం? అంటే పిల్లలకి ఏం చెప్పాలి అంటే చక్కటి ఆహారం ఇవ్వాలి, చక్కటి అలవాట్లు మనం ఆచరిస్తే కనబడాలా. మనం దెబ్బలాడుకుంటా, మనం ఇరిటేషన్లతోటి అరుస్తా కేకలేస్తాను, శాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలంటే ఎలా వస్తుంది? ఆపే బాబు ఛానల్, పర్లేదు, ఇది ఆపేస్తే